తక్కువ, పనితీరు ఎక్కువ. మోడీ సర్కార్ చేస్తున్నటువంటి స్ట్రాటజిక్ పని అదే. పత్తి కొనుగోళ్ల కోసం రైతులు అల్లాడిపోతున్నారు. కొనేవాళ్ళు లేడు. సీసీఎస్ దగ్గర మోసం జరుగుతోంది. లేకపోతే గనక ఆళ్ళెవరు దళారీలు కొనుక్కుంటున్నారు. అక్కడ డ్రాగ్ చేసి దాని కారణంగా ఓ 1000, 2000కి తక్కువ కొంటున్నారు. అదే బ్రోకర్లు తర్వాత తీసుకొచ్చి ఈళ్ళకి అమ్ముతున్నారు సీసీఎస్ వ్యాపారులకి. ఇట్లాంటి రకరకాలు ఎప్పటినుంచో చూస్తున్నాం. దానికి పరిష్కారం మోడీ సర్కార్ ఆలోచించింది. అందులో నుంచి భాగంగా వచ్చిందే స్పాట్ బుకింగ్‌కి సంబంధించి కపాస్ కిసాన్ యాప్. ఆ యాప్‌ని ప్లే స్టోర్‌లోంచి డౌన్‌లోడ్ చేసుకొని, మన దగ్గర ఎంత పంటుంది అన్నటువంటిది లెక్క చెప్తే, వాళ్ళు తర్వాత ఓటీపీ పంపిస్తారు. మనకి ఎక్కడ మార్కెట్ కావాలో అందులో చూజ్ చేసుకుంటే తీసుకెళ్ళిపోతే డైరెక్ట్‌గా ప్రభుత్వ పద్ధతి ధర రూ. 8,000 చిల్లర ఉంది. అది ఇచ్చేస్తారు. ఏ ప్రాబ్లమ్ లేదు. స్లాట్ బుకింగ్ ఏ టైంకి రమ్మనమన్నారో ఆ టైంకి తీసుకెళ్ళి ఇవ్వటం. సింపుల్ లాజిక్ అనమాట. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ పనితో బ్రోకర్లని దూరం పెట్టి వ్యాపారులతో ఇబ్బంది లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పత్తి రైతు సద్వినియోగం చేసుకోవాలి. అదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి ఆ యాప్ ఎలా వాడాలో ట్రైన్ చేస్తే బాగుంటుంది. లేదా వాళ్ళు చేసి పెట్టిన పని బాగానే ఉంటుందో వాలంటీర్ సర్వీస్ లాగా.